ఎట్లా స్వామి మరి నెంబర్ ప్లేట్ లేకుండా నడిపితే ఎట్లా తెలవాలి? నీ బండి ఎవరి బండి ఇది ఎట్లా తెలవాలి? సడన్ గా నువ్వు రోడ్డు మీద పోతుంటావు, ఏదైనా తాకుతుంది, నీ బండి ఎట్లా ఐడెంటిఫై కావాలి స్వామి? ఇంత పెద్ద వెహికల్ నడుపుతున్నావు, రేడియో స్టిక్కర్ లేదు, ఇది ఎప్పుడో ఉన్నది పోయింది. ఇప్పుడు పక్క బండి వస్తుంటే నైట్ లాతం కనబడది, నీ ఏమో హెవీ లైట్స్ ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటారు చిన్న బండి కావచ్చు అని ఇట్లా సైడ్కి వస్తాడు. ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ స్టిక్కర్ ఉండాలి, నువ్వు దిగు ఒకసారి. వెనుక స్టిక్కరే లేదు, రేడియం స్టిక్కర్ లేదు, నెంబర్ ప్లేట్ లేదు వెనుక. నీ దగ్గర బండి తాకితే వెళ్ళిపోతావు నువ్వు చక్కగా. ఇక్కడ తిరగాలి వాళ్ళంతా. నీ నెంబర్ నోట్ ఈ రేడియం స్టిక్కర్ వేసుకుంటే ఏం ప్రాబ్లం? వేసుకోవాలి కదా. వెనుక నుంచి వచ్చే వాళ్ళకి వెళ్ళి తెలుస్తుంది. రేడియం స్టిక్కర్ ఉంటే రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళు ఆగిపోతారు, ముందట ఏదో వెహికల్ పోతుందని చెప్పి. మరి ఎట్లా నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలి కదా. నువ్వు ఎట్లా చెప్పాలి? లోకలే అంటాను తమ్ముడు. ఇప్పుడు ఏమైనా సడన్ గా బండి వస్తుంది, లోకల్ అని చెప్పి బండి తాకితే ఇబ్బంది పడుకుంటుంటావా? నువ్వు చెప్పాలి కానీ నువ్వు ఎంకరేజ్ చేయొద్దమ్మా. అట్లా హెల్మెట్ లేకుండా పోవద్దని చెప్పాలి. మొన్న గుంటూరుపల్లిలో 100 హెల్మెట్లు పెట్టించినాం, ఊరంతా తీర్మానం చేసారు. కైలాపూర్ వాళ్ళు 2 పిల్లలు ఆపోజిట్ డైరెక్షన్ లో డీసీఎం కొడితే 2 స్పాట్ డెడ్ అయ్యారు. యంగ్ పిల్లలు. ఒక అతనికి పెళ్లి అయింది, ఒక పాప ఉన్నది, చిన్న పాప. వాళ్ళ నాన్న మొన్న మీటింగ్ పెడితే కూడా వచ్చి చాలాసేపు ఏడుస్తాడు పాపం. వాళ్ళతో అందరికి చెప్తాడు ఇవాళ కావద్దని. ఇప్పుడు 5 బండ్లు ఆపితే 4 బండ్లు లేవు. ఇంత స్పీడ్ వెహికల్ తీసుకున్నావు నువ్వు, హెల్మెట్ పెట్టుకోకుంటే సడన్ గా నువ్వు ఏదైనా అయితే ఏమైతుంది బాబు? 1,50,000 బండి కొన్నావు, 500 పెట్టి హెల్మెట్ కొనడానికి ఇబ్బంది పడతాను. ఎందుకు? క్రాప్ ఖరాబ్ అవుద్దా? మరి ఇంత స్పీడ్ బండి నువ్వు సెల్ఫ్ గా డిస్క్ బ్రేక్ కొట్టినా కూడా అవతల పడతావు ఎగిరి.